ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ లోక్సభలో 2026-27 బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఇవాళ సిట్ ముందుకు బీఆర్ఎస్ చీఫ్, ట్యాపింగ్ కేసులో విచారణకు కేసీఆర్. కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ ఫైర్. ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు. పోలీసుల అదుపులో అంబటి రాంబాబు, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్. అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం. ఉద్రిక్తతల మధ్య అంబటిని పిఎస్ కు తరలింపు. చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు దారుణం, నీచంగా మాట్లాడారంటూ ఫైర్ అయిన హోంమంత్రి అనిత. కూటమి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స హాట్ కామెంట్స్. తెలంగాణపై కేంద్రం వివక్ష వీడాలి, బడ్జెట్లో న్యాయం చేయాలన్న మంత్రి పొన్నం. మేడారం జాతరలో తుది ఘట్టం విజయవంతం. జనం నుంచి వనంలోకి సమ్మక్క సారలమ్మలు. 11,460 కోట్లతో జేహెచ్ఎంసీ బడ్జెట్ కు ఆమోదం. మాటల యుద్ధం మధ్య కౌన్సిల్ కు గ్రీన్ సిగ్నల్. నిర్మల్ తర్లపాడులో చిరుత సంచారం, అడవులకు వెళ్లొద్దని అధికారుల సూచన. నల్లగొండ జిల్లాలో చైన్ స్నాచర్స్ బీభత్సం. ఓ మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ అపహరణ. హైదరాబాద్ అత్తాపూర్లో వీధి కుక్కల స్వైర విహారం. 10 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచిన కుక్కలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ పట్టివేత. 27 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి సీజ్. రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, అన్ని ఏర్పాట్లు చేశామన్న ఇంటర్ బోర్డు సెక్రటరీ. గంజాయి ముఠా దాడిలో గాయపడ్డ సౌమ్య మృతి. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన ఎక్సైజ్ కానిస్టేబుల్. అనర్హులైన ఓటర్లను ఏరేస్తాం. బెంగాల్ అధికారుల తీరుపై అమిత్ షా మండిపాటు. ఒడిశాలోని హల్దియా పదార్లో రోడ్డు ప్రమాదం. 3 బైకులను ఢీకొట్టిన లారీ, 5గురు దుర్మరణం. మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్. ప్రత్యేక అభినందనలు తెలియజేసిన ప్రధాని మోదీ. ముగింపు దశకు అయోధ్య మందిర పనులు. 3 నెలల్లో నిర్మాణం పూర్తవుతుందన్న కమిటీ చైర్మన్. గగన్యాన్ మిషన్ లో ఇస్రో కీలక ముందడుగు. మార్చిలో నింగిలోకి తొలి మానవరహిత రాకెట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేతగా రెబకినా. తుది పోరులో సబలెంకపై గెలుపు. తిరువనంతపురం టీ20లో భారత్ ఘన విజయం. 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా. టీ20 వరల్డ్ కప్ లో ఆసీస్ కు బిగ్ షాక్. గాయంతో టోర్నీకి దూరమైన కమిన్స్.